ములుగు జిల్లాలో బహుళజాతి విత్తన కంపెనీల విత్తనాల దందా రైతుల పాలిట యమపాసంగా మారింది. కొన్ని బహుళజాతి కంపెనీలు అధిక ఆదాయం ఆశ చూపి అమాయకులైన రైతుల సాయంపైన ప్రయోగాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. బాండు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు దిగుబడి లేదు. మొక్కజొన్న కంకులకు గింజలు రాలేదు. దీంతో ఎకరాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. రైతులు దళారులను ఆశ్రయిస్తే నిరాశే మిగిలిందని లబోదిబోమంటున్నారు రైతన్నలు. నెల రోజులుగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోమని ములుగు జిల్లా కలెక్టర్తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేక అప్పుల బాధ భరించలేక బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. ములుగు జిల్లాలో బహుళజాతి విత్తనాల కంపెనీల విత్తనాల దందా రైతుల పాలిట యమపాసంగా మారింది. కొన్ని బహుళజాతి కంపెనీలు అధిక ఆదాయం ఆశ చూపి అమాయకులైన రైతుల సాయంపైన ప్రయోగాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. బాండు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు దిగుబడి లేదు. మొక్కజొన్న కంకులకు గింజ రాలేదు. దీంతో ఎకరాలకు లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. రైతులు దళారులను ఆశ్రయిస్తే నిరాశే మిగిలిందని లబోదిబోమంటున్నారు. నెల రోజులుగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోమని ములుగు జిల్లా కలెక్టర్తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేక అప్పుల బాధ భరించలేక బలవంతపు మరణానికి పాల్పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదివాసీ సేవా అధ్యక్షులు కోర్సా నరసింహమూర్తి అందిస్తారు. నరసింహమూర్తి, చెప్పండి, అసలు ఈ యొక్క ఆత్మహత్య గల ప్రధానమైన కారణం ఏంటి? సార్, ఇక్కడ వెంకటాపురం మండలం
చిత్తపల్లి గ్రామంలో లేకమ్మద్ అనే ఒక మొక్కజొన్న రైతు హైటెక్ కంపెనీ ఇచ్చినటువంటి సీడ్ ప్రొడక్షన్ కంపెనీ ఇచ్చినటువంటి విత్తనాలు 2 ఎకరాలు సాగు చేసి దిగుబడి రాకపోవడంతో ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైంది సార్. అయితే అది మొక్కజొన్న పంట చేతికి వచ్చిన తర్వాత అతను ఇరవడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం పంటని హార్వెస్టింగ్ చేసి ఈ సంబంధిత హైటెక్ కంపెనీకి చెందినటువంటి ఆర్గనైజర్ మన్యం సురేష్ బాబు గారికి దాన్ని విక్రయించడం జరిగింది. ఆయన బుధవారం ఎవరైతే ఈ ఆర్గనైజర్ మన్యం సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో కంపెనీ ఆర్గనైజర్ ఆయన దగ్గరికి పోయి, అయ్యా మరి నేను ఇచ్చి 15 రోజులు అయింది కదా, నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి బయట కట్టుకోవడానికి, మరి ఈ అప్పులు కట్టుకోవాలి అంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, లెక్కలు చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి మన్యం సురేష్ బాబు ఆర్గనైజర్ని ఈ చనిపోయిన రైతు ఎవరైతే ఉన్నారో ఈ మధు పోయి అడగడం జరిగింది. అతను అందుకు మీరు నష్టపరిహారం గురించి రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు, కలెక్టర్ కంప్లైంట్ చేసారు కదా, మేము డబ్బులు నీకు ఇవ్వను, నువ్వు పోయి కలెక్టర్ గారిని అడుక్కో, నీకు ఇక్కడ ఎటువంటి డబ్బులు ఇవ్వబడవు అని చెప్పేసి ఆయనని ఏలన చేసి ఆయన మనస్తాపానికి గురయ్యే విధంగా ఆయన చెప్పడంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఈ లేకమ్మదు ఇంటికి వచ్చి తన భార్యతో ఇట్లా కంపెనీ ఆర్గనైజర్ డబ్బులు కలెక్టర్ని అడుక్కోపోండి అని చెప్పి మరి హేళన చేసినట్టు మాట్లాడిండు. మరి అప్పులేమో బయట చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టమని వాళ్ళు మరి ఒత్తిడి చేస్తూ ఉన్నారు, నేనేం చేయాలని చెప్పి మాట్లాడుకుంటూనే వెళ్ళి మరి మోనోక్రోటోపాస్ అనే మందు బుధవారం సాయంత్రం తాగడం జరిగింది. నిన్న పొద్దున్నాక ఆయన ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూనే నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది సార్. అయితే దీని మొత్తానికి కూడా ఎవరైతే ఈ కంపెనీ ఆర్గనైజర్లు సింజంట కానీ మాన్సెంట కానీ అదేవిధంగా హైటెక్కు సంబంధించినటువంటి ఆర్గనైజర్లు అంతా కూడా ఈ బహుళజాతి విత్తనోత్పత్తి కంపెనీలను అడ్డుపెట్టుకొని వచ్చి ఈ రైతులను బలవంతంగా ఈ బాండ్ అనే ఒప్పంద వ్యవసాయం అని పేరు చెప్పి వీళ్ళని బలవంతంగా దాంట్లో దించి వీళ్ళని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేసి వీళ్ళతోటి అప్పుల పాలైనటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల చేత మీరు అప్పు కడతారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చే సీడ్ వేస్తారా అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసి వాళ్ళ చేత ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకొని మరి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ విధంగా వాళ్ళ అప్పుల పాలైనప్పటికీ కూడా పదే పంటలు మరి ఈ కంపెనీ ఆర్గనైజర్లు కానీ కంపెనీ కానీ ఈ విధంగా వాళ్ళ చేత ఈ వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉంది సార్. మూర్తి, ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితుల తరపున ఎవరైనా అధికారులు తమ వంతు సహాయం చేసే అవకాశం కనబడుతుందా, పట్టించుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఇప్పటికే? ఈ బాధితుల తరపు నుంచి మేము మొదటి నుంచి కూడా గత నెల రోజుల నుంచి ఈ బాధితుల వైపు నుంచి నేను పోరాటం చేస్తూ ఉన్నా సార్. కానీ ఇంతవరకు కలెక్టర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం లేదు. దాని ఒక చిన్న అంశంగా ఆయన తీసుకొని ఆయన మీటింగు ఆర్గనైజర్లతో పెట్టకుండా కింది స్థాయి అధికారుల చేత ఆర్గనైజర్లు కానీ అదేవిధంగా కంపెనీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అసలు ఇక్కడ సమస్య ఏంటంటే సార్, కంపెనీ మేనేజర్ని పిలవాలి, ఎండీని పిలవాలి. ఈ వివిధ కంపెనీలకు చెందినటువంటి వాళ్ళని పిలిచినట్లయితే అసలు వాళ్ళు కంపెనీ ఎంత మద్దతు ధర ఇస్తూ ఉంది, అసలు కంపెనీ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తుంది, అసలు అగ్రిమెంట్లు ఎందుకు ఇవ్వడం లేదు రైతులకు అనేది తెలుస్తుంది. ఇక్కడ కింది స్థాయి కంపెనీ ఉద్యోగులని ఈ కంపెనీ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి కంపెనీ ఇచ్చేటటువంటి మద్దతు ధర రైతులకు తెలియజేయకుండా వీళ్ళు ఈ ఆర్గనైజర్లు ఇలాంటి అరాచకానికి పాల్పడుతూ ఉన్నారు సార్. కంపెనీ ఉదాహరణకి సింజంట 75,000 ఉన్నది టన్నుకొచ్చి, కానీ ఇక్కడ 36,000 ఇస్తూ ఉన్నారు టన్నుకి. అదే నిజామాబాద్లో 85,000 ఉన్నది టన్నుకు వచ్చి సింజంట, ఇక్కడ వచ్చి 36,000 ఇస్తూ ఉన్నారు. అంటే ఇంత వ్యత్యాసం రైతులకి వచ్చే కంపెనీ వచ్చేటటువంటి డబ్బుల్ని పూర్తి స్థాయిలో రైతులకు ఇవ్వకుండా మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజర్లే ఆ డబ్బుని కాజేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు తీవ్రంగా అప్పుల పాలయ్యి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇది రెండో హత్య సార్, రెండో ఆత్మహత్య. గత నెల ఫిబ్రవరి 23వ తారీఖున 10 ఎకరాలు చేసినటువంటి కచ్చలపు చంద్రరావు ఆ గింజలు ఎక్కకుండా ఉత్తే కండలే ఉండడంతో మనస్తాపానికి గురయ్యి గడ్డి మందాగి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇతను కూడా మరి పంట చేతికి వచ్చిన తర్వాత పంట తీసి మరి ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్కి అమ్మి 15 రోజులైనా కూడా డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మరి చెప్పడంతో ఆయన నేను డబ్బులు ఇవ్వ మీరు కలెక్టర్ని అడగడంతో ఆయన కూడా మనస్తాపానికి గురైండు.
ఈ విచారణ పేరుతోటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో విచారణ పేరుతోటి దీన్ని నెలల కొద్దీ సాగదీయడం వల్ల ఈ అప్పుల పాలైనటువంటి రైతులంతా కూడా మరి ఆందోళనకు గురయ్యి ఈ అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి అప్పులు తీసుకున్న కాంచి ఒత్తిళ్లు వచ్చి వడ్డీలు పెరిగి దీంతో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా జరుగుతూ ఉన్నాయి సార్. ఒక రకంగా చూస్తే దీని ప్రభుత్వ కార్పొరేటు కంపెనీల హత్యలుగానే ఈ రెండింటిని చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ నరసింహమూర్తి. మరి ఈ సంవత్సరం బాండ్ వేసినాం. మరి అప్పులు మరి ఎక్కడెక్కడ తెచ్చిందో నాకు తెలియదు. మరి ఇంకా ఇంటి మానుడే కదా చూసేదాన్ని. ఇక నేను కూడా ఎక్కడ తెస్తాను అని నేను కూడా అడగలేదు. చేసేదంతా ఆయనే కాబట్టి ఇక ఆయనే చూసుకునేది. మరి ఈ సంవత్సరం బాండ్ మరి మంచిగా రాలేదు. బాండ్ వేసినాం. మరి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిందో నాకు తెలియదు. మరి ఈ అప్పులు పాలైన పిల్లలు మరి అడుగుతానని మరి అన్నాడు. మరి అలా అంటానని మరి ఏమనుకున్నాడో ఏందో నాతోటి. మరి ఇక్కడక్కడ అప్పులు ఉన్నాయా మరి అని చెప్పిండు. మరి బాత్రూమ్ కానీ పోయిండు. మరి నేను అట్ట అనుకోలేదు మందు తాగుతాడని. బాత్రూమ్కి పోయిండు. వచ్చి మరి ఇంటి వెనకాల మందు తాగిండు. మరి ఫుల్గా తాగిండు. మరి ఎట్లా తెలియదు. మరి హాస్పిటల్కి మరి అక్కడ ఎంత ములుగు నుంచి ఇక్కడ వరంగల్ మరి ఇక్కడికి వచ్చి చచ్చిపోయిండు. ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు. అసలు విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండె కూడా పూర్తిగా విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా. 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు. ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా